శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టీమ్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి జూన్ 9 నుంచి 15వ తారీఖు వరకు కూడా ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు పడవచ్చు, మరి వ్యాపారాలు ఎలా ఉంటాయి, ఇతర వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా గత కొద్ది నెలలుగా పడుతున్న ఇబ్బందుల నుంచి క్రమంగా ముందుకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఏదైతే మిమ్మల్ని శోభ పెడుతున్న అంశాలు ఉన్నాయో, మదన పెడుతున్న పరిస్థితులు ఉన్నాయో, వాటి నుంచి ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. ఆశాజనకమైన పరిస్థితులు కళ్ళ ముందు కదలాడుతూ ఉన్నట్టే ఉంటుంది. కొత్త వ్యాపార ఆలోచనలకి కానీ, కొత్త ప్రయత్నాలకి కానీ మీరు ముందడుగు వేయటం అనేది కూడా కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి చాలా చక్కటి మెరుగైన పరిస్థితులు క్రమంగా రాబోతున్నాయి. భావోద్వేగాలతో మరి మాట్లాడే విషయంలో కొంతవరకు హెచ్చుతగ్గులతో ఇబ్బంది పడినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటి నుంచి బయటకు రావటం అనేది అయితే జరుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల యొక్క ఆశీస్సుల్ని పొందగలుగుతారు. స్త్రీలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్నవారు కూడా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఇక సినిమా రంగంలో ఉన్నవారికి పురుషుల కన్నా కూడా మహిళలకి మరింత మెరుగైన అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక నవమ స్థానంలో ప్రస్తుతం మరి శని, అష్టమ స్థానంలో రాహు సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఎముకలు, నరాలు, కీళ్ళకి సంబంధించినవి కానీ, ఊపిరితిత్తులకు సంబంధించినవి కానీ, అలాగే మరి వెంటనే వైద్యులు గుర్తించలేని సమస్యలతో కానీ ఇబ్బంది పడే అవకాశాలు అయితే మెరుగ్గా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఖర్చులు ఎప్పటిలాగానే ఎక్కువే ఉన్నప్పటికీ అవి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టజాలవు. ఏవైతే మీరు కొత్త మార్పుల కోసం మీరు ఏవైతే ప్రయత్నాలు చేశారో ఆ ప్రయత్నాల్లో ఎంతో కొంత పరిణితి చూపించగలగటం అనేది అయితే ఉంటుంది. రాజకీయ రంగంలో వారు తమ యొక్క భవిష్యత్తుని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారి యొక్క ప్రయత్నాలు అయితే కనుక బాగా విస్తృతంగా చేయాల్సి ఉంటుంది. సంబంధాలు అవంతరు అవే వస్తాయి, కుదురుతాయిలే అనే ఒక నిర్లక్ష్యానికి వెళ్ళినట్టయితే, వాయిదాలు వేస్తున్నట్టయితే అవి పెద్దగా సానుకూలకంగా ముందుకెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. కోర్టు వ్యవహారాలు ఎవరికైతే ఉంటాయో ఆ వ్యవహారాల్లో ఎంతో కొంత ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అనుకూలకంగా ఉండటం వల్ల మొత్తానికి ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమవుతుంది. పుణ్యక్షేత్రాలు దర్శించాలంటే సాధ్యమవుతుంది. ఇక విద్యార్థుల యొక్క విద్య అయితే మాత్రం అంతంత మాత్రంగానే సాగటం అనేది, బాగా కష్టపడితే తప్ప ఫలితం రాలేకపోవటం అనేది ఉంటుంది. అయితే వైద్య విద్యను అభ్యసిస్తున్న వాళ్ళు కానీ, సైన్స్ రంగంలో ఉన్నవారు కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఉన్నవాళ్ళు కానీ, డేటా సైన్స్కి సంబంధించిన విద్యల్లో ఉన్నవారు కానీ మెరుగైన ఫలితాలు పొందడానికి కూడా అవకాశాలు అలాగే మెరుగ్గానే కనిపిస్తున్నాయి. భూములు అమ్మాలంటే, అంటే ఖాళీ స్థలాలు అమ్మాలన్నా, లేదా ఏదైనా సరే పొలాలు అలాంటివి అమ్మాలన్నా అలాంటి వారికి ఈ వారం యోగ్యదాయకంగానే ఉంటుంది. ఇక ఈ వారం పునర్వసు, ఆశ్లేష నక్షత్రం వారికైతే కనుక 9, 10, 12, 14 తేదీలు సానుకూలకంగా ఉంటాయి. పుష్యమి నక్షత్రం వారికైతే కనుక 9, 11, 13, 15 తేదీలు అనుకూలకంగా ఉంటాయి. ఇక కర్కాటక రాశి వారు
ఈ వారంలో ఎక్కువగా మరి దుర్గాదేవిని, సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. అప్పుడు మరింత మెరుగైన గ్రహస్థితి వీరికి తోడ్పడటం అనేది అయితే ఉంటుంది.